ఎలక్షన్లో బిజీ ఉన్నప్పటికీ మన సావెల్ గ్రామానికి విచ్చేసినటువంటి మనందరి అక్క సీతక్కకి స్వాగతం. మరి వారికి మేడారం ఎంతో బిజీ ఉండడం అందరూ కూడా తెలుసు. మేడారం జాతర చూసేది నడిపించేది అక్కగారే. అటువంటి అక్కగారి సమయం కేటాయించి మన గ్రామానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక 2 విషయాలు అక్కగారి దృష్టికి తీసుకెళ్తున్నాను. గత 10-12 సంవత్సరాలుగా ఈ గ్రామం అంతా కూడా వెనుకబడిపోయింది. మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఈరోజు ఒక ఏ ఇంటి ముందట కూడా సిమెంట్ రోడ్డు ఉండకూడదు అని ఇంతకుముందు ఏ విధంగా రోడ్లు లేకుండా ప్రతి ఇంటి ముందట కూడా రేడేసే కార్యక్రమాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అన్ని ఇంటి ముందట ఆ రోడ్లన్నీ కూడా జరిగిపోయినాయి. ఇంకొక 2-3 పెద్ద రోడ్లు ఉన్నాక ఈ రోడ్డు తర్వాత 3 రోడ్లు కావాలి, తోటలకు వెళ్ళే రోడ్లు. అవన్నీ కూడా భవిష్యత్తులో మీరు మా ఊరికి ఇప్పిస్తారని ఆశిస్తూ, మరి అదేవిధంగా పుష్కరాలు వస్తున్నాయి. గత పుష్కర కాలం కింద ఇక్కడ కూడా పుష్కరాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ రోజు కూడా అద్భుతంగా నిర్వహించారు. పోచంపల్లి రద్దీ ఎక్కువైతే వాళ్ళందరినీ ఇక్కడికే పంపించారు. ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా మీ చొరవ తీసుకొని ఇక్కడ ముఖ్యంగా ఈ సావెల్ ఘాట్కు విఐపి ఘాట్ అనే పేరు వచ్చింది. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసే వాళ్ళకంటే ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేయలేకపోయిన ఆ రోజులలో. ఇప్పుడు విఐపీలందరూ గతంలో అలవాటు ఉంది, ఈసారి మన గ్రామానికి రాబోతున్నారు. మీరు ఏ విధంగానైతే మేడారం ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ అద్భుతంగా చేస్తున్నారో మా ఊరిని కూడా, మా పుష్కరాలను కూడా అంత అద్భుతంగా నిర్వహించారా, ప్రత్యేక నిర్వహించాలని మా సావెల్ గ్రామం తరఫున, నా తరఫున మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఓడినా గెలిచిన ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సునీల్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అదే విధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు అన్వేష్ రెడ్డి గారికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్లకు, అదే విధంగా పూజారులకు, మా మహిళా సోదరిమణులకు, అధికారులకు, గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మరి ఇవాళ సావెల్ గ్రామము రాబోయే కాలంలో ఆధునికమైనటువంటి ఘాట్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం, ఈ గోదావరి పరివాహక ప్రాంతం, నేను కూడా ఈ బాసర నుంచి భద్రాచలం దాంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్న మా ములుగు నియోజకవర్గంలో కూడా 110 కిలోమీటర్ల గోదావరి ప్రవహిస్తుంది. దాదాపుగా 110 కిలోమీటర్లు. అక్కడ కూడా 1-2 ఘాట్లే ఉన్నాయి. కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్కిట్ లాగా చేసి అభివృద్ధి చేయాలి. ఈ పుష్కర ఘాట్తో ఉన్నటువంటి రోడ్లన్నీ, అదే విధంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మొన్న మేడారం వచ్చినప్పుడే సమ్మక్క సారలమ్మ సన్నిధిలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మరి తప్పకుండా అందులో చేర్పిస్తామని తెలియజేస్తూ, ఈ గ్రామానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు మరి 2,15,00,000తో మరి సావెల్ నుంచి తడపాక వరకు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం, ఫాస్ట్ గా ఈ రోడ్ చేయించండి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా, రేపు ఇక్కడ పుష్కర్ ఘాట్కి వస్తే ఏ రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా అలాంటి ప్రణాళికతో మీరు ఆ రోడ్లను ఇవ్వండి. రేపు మళ్ళీ మనం చేసేది కాకుండా ఇప్పుడు వేసే రోడ్లు రేపు పుష్కరాలకు కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ, మా మహిళా సంఘాల సోదరి మనులు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. తప్పకుండా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదట గుడి నిర్మాణం కూడా ఆడతల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ గుడిని పెద్ద ఎత్తున నిర్మించి తెలంగాణ ప్రజలకు, సమ్మక్క సారలమ్మ భక్తులకు అంకితం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మీరందరూ కూడా మరి బ్యాంకులలో తీసుకునే లోన్ల ద్వారా వృధా ఖర్చు పెట్టుకోకుండా షాప్స్ పెట్టుకోవడం, చిన్న బిజినెస్లు పెట్టుకోవడం, కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టుకోవడం, అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకు కానీ యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాలకే ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇవాళ మేడారంలో 560 షాపులు పెట్టించడం. చుట్టూ వచ్చే జనాలు అంటే ఏ రోడ్లో జనాలు వస్తారో అక్కడంతా 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు మహిళలకు సపరేట్గా లోన్లు ఇప్పించి మరి పెట్టియడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మరి ఇళ్లలో ఉండేటువంటి మహిళలు అభివృద్ధిలో
భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు అడిగిన రోడ్లను కూడా నేను ఇస్తా. ఇక్కడ అధికారులు ఉన్నారు, మరి ఎస్పీ గారు శ్రీ గారు అందరు ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా ఏ రోడ్ ఎటు పోతుంది, ఎట్లా పుష్కరాలకు వచ్చే భక్తులు ఎట్లా వస్తారో ఇవన్నీ ప్రణాళిక చేసి ఇవ్వండి. దాంట్లో భాగంగానే తొందరలోనే ఈ రోడ్లు గడిస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.